నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. భూపాలపల్లి నియోజకవర్గంలోని సాయంపేట మండలం కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మార్క్ఫెడ్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గ్రండ్ర సత్యనారాయణరావు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు సరైన ధర లభించడంతో పాటు మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుందని, తద్వారా రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్, స్థానిక సర్పంచ్ చింతల ఉమా రవిపాల్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు 8 మండలాల్లో సెంటర్లు ప్రారంభించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 30 లక్షల టన్నుల మక్కలు పండితే 8 లక్షల టన్నులకే వాళ్ళు మీరు కొనుగోలు చేయాలని అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే మిగతా 22 లక్షల టన్నుల కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వమే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా దెబ్బతినద్దని క్వింటన్కు 1000 రూపాయల చొప్పున నష్టం భారం పడ్డా ఈరోజు మక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం శాంపేట మండల కేంద్రంలో మక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. వ్యవసాయానికి గత ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఇలాంటి డ్రోన్లను కానీ, అదేవిధంగా కల్టివేటరు, కేజీవీలు, ప్లవ్, అది రోటరీ, ఇంకా విత్తనాలు, వీటన్నిటి